ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన వ్లాగ్స్. ఇప్పుడైతే మార్నింగ్ లేచాము. ఇప్పుడే జస్ట్ ఈరోజు మా కార్తిక్ బర్త్డే అయితే ఉంది. ఈరోజు వీడు ఎలా మేకవర్ అవుతారో అన్ని ఫుల్ వీడియో అయితే మీకు పెడతాను, చూస్తూనే ఉండండి. ఓకేనా? బాయ్ తాత. చూడు, స్నానం చేయించండి. చీనవుడు భాషలో స్నానం చేయించండి. కాదు, ఈరోజు ఎవరి బర్త్డే? ఎవరి బర్త్డే? ఎవరి బర్త్డే కాదు, చిన్న బర్త్డే కదమ్మా. స్నానం చేయించండి. హోంవర్క్ రాయండి, ఎందుకంటే చిన్న ఇంటి దగ్గర హోంవర్క్ రాయండి. స్కూల్కి వెళ్ళి హోంవర్క్ రాస్తాడు కదా, అందుకే స్కూల్కి వెళ్ళి హోంవర్క్ రాసుకోవడమే. స్నానం చేయించండి. స్నానం చేయించండి. నీట్ గా స్నానం అయితే అవుతుంది మా అబ్బాయికి. ఇక్కడైతే కార్తీక్ కి అందరిలాగానే నలుగురు రాసి స్నానం చేపిస్తున్నారు. స్నానం అయితే రెడీ అవుతుంది బర్త్డే బాయ్ కి. ఫుల్ మేకవర్ ఈరోజు అంటే వీడియో పెడతాను. హాయ్, నేనైతే రెడీ అయిపోయాను టెంపుల్కి వెళ్ళడానికి. దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి రెడీ అవుతుంది. బాబు అయితే రెడీ అయిపోయాడు, ఇంకా తమ్ముడు కూడా రెడీ అయిపోయాడు. ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. హాయ్ చెప్పరా. హాయ్. టెంపుల్కి వెళ్ళి దేవుని దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. ఓకే? ఇదిగోండి, టెంపుల్ బయట చెప్పులు అయితే విప్పేసి నీట్గా గుడిలోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఈ నౌపడ ఆర్ఎస్లో ఉన్న ఈ శివాలయం టెంపుల్ ఇక్కడైతే బాగా ఫేమస్ అనమాట. చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది. మొత్తం లోపల అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. మన సిటీస్లో ఉండే టెంపుల్స్ కన్నా ఈ టెంపుల్ చాలా పెద్ద ప్లేస్లో ఉంటుంది. మేమైతే ఇంకా గుడిలో దర్శించడానికి వెళ్తున్నాం, కానీ వెళ్ళేటప్పటికే 10 అయిపోవడం. ఇంకా గుడి అయితే క్లోజ్ చేసి ఉంది. తాళాలు వేరే దగ్గర నుంచి మళ్ళీ తీసుకుని రావడానికి వేరే అతను అయితే వెళ్ళారనమాట. ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకని తులసి మాతకి ప్రదక్షిణం అయితే చేస్తున్నాం అనమాట. నేను చేస్తున్నానని వెనకత్తల మా అక్కల అమ్మాయి వైష్ణవి ఇంకా మా వాడు కూడా నా వెనకత్తల ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. ఇంకా అలా 3 సార్లు తిరిగేసి వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. తిరగడం 3 సార్లు తిరిగేసి ఇంక దేవుడికి అయితే దర్శించుకొని దండం పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. వీళ్ళకి చూడండి, గోడలన్నీ ఎక్కి మొత్తం రచ్చరచ్చ చేస్తున్నారు వీళ్ళైతే. ఇంకా ఫైనల్గా పూజారి వచ్చి అయితే 3 తాళాలు తీశారు. ఇంక లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా వాడి నేమ్ మీద అభిషేకం అన్నీ చేద్దామని లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం. పక్కన గట్టి మీద మెల్లిగా ఇదిగోండి, టెంపుల్ నుంచి అయితే వచ్చేసాం. దారిలో స్నాక్స్ కూడా కొంచెం కొనుక్కొని వీళ్ళకి 5 స్టార్లు ఇంకా డైరీ మిల్క్లు ఇంకా స్నాక్స్ అవి కొనుక్కొని ఇంటికి అయితే వచ్చేసాం. వచ్చేలోపు మా మమ్మీ అయితే పెసరట్టు ఇంకా చట్నీ అయితే రెడీగా ప్రిపేర్ చేసి ఉంచారు. ఇంకా వాడికి ఎలా ఉందంటే చాలే ఇంకా వీడియో తీక అని చెప్పి అంటున్నాడు. ఇంకా వాడి కేక్ కొనడానికి అయితే మళ్ళీ టెక్కలు అయితే బయలుదేరాం. టెక్కలి జ్యోతి బేకరీలో అయితే వాడి కోసం ఒక కేక్ అయితే సెలెక్ట్ చేసుకొని సింపుల్గా వచ్చేస్తున్నాం అనమాట ఇంటికి. చూడండి ఎన్ని రకాల స్వీట్స్ అన్నీ నీట్గా ఉన్నాయి.
కానీ ఈ మధ్యన ఏం స్వీట్స్ తిన్నా వెంటనే దగ్గు అయితే వచ్చేస్తుంది. అందుకే ఏ స్వీట్స్ కొనలేదు. ఇంకా వాడి కోసం అదేంటో చూడండి, అది ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట. ఎక్వేరియం ఫిష్ ఎంత బాగుందో, నీట్గా చిన్నగా వెనక లొకేషన్ అయితే ఎంత బాగుంది చూడండి. కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి స్టోన్స్ అన్ని. ఫిష్ బర్త్డే బాయ్ ఇప్పుడైతే చూడండి, బర్త్డే బాయ్ నీట్గా ఫిషెస్ అయితే ఎక్వేరియంలో వేస్తున్నాడు. ఇంకా వాళ్ళ సిస్టర్ అయితే మీద కప్పు పెట్టింది. తమ్ముడు వెళ్ళి ఇప్పుడు చేపలతో హాయ్ చెప్తాడు. ఇప్పుడు తమ్ముడు వెళ్ళి ఓకేనా. అయితే ఎంత బాగా ఆడుకుంటున్నాయి వాటర్లో వేయగానే. 2 గోల్డ్ ఫిషెస్ 2 పింక్ ఫిషెస్ అయితే ఉన్నాయి. గోల్డ్ ఫిషెస్ ఏమో మా కార్తిక్వి, పింక్ ఫిషెస్ మా శ్రీ వైష్ణవి కదమ్మా. గోల్డెన్ ఫిష్ ఒకటి నాకు, ఇంకా పింక్ ఫిష్ ఒకటి నాకు, మళ్ళీ అవి 2. జస్విన్, జస్విన్ ఎలా చూడు. జస్విన్ ఫిష్ నచ్చిందా? వావ్, ఫిష్ నచ్చిందా తన? అమ్మ పెట్టేమా ఫిష్కి. వావ్, ఫిషెస్కి నేమ్స్ కూడా పెడతారా పెట్టరా? ఫిష్ పేరు, ఒక ఫిష్ పేరు కార్తిక్ గడి ఫిష్ పేరు నీమో. ఓకే, కార్తిక్ గడి ఆరెంజ్ ఫిష్ పేరు నీమో. ఏం పేరు? నీమో. పింక్ ఫిష్ పేరు, ఆరెంజ్ ఫిష్ పేరు నీమో. ఇంకా ఫిష్ పేరు, ఇంకో ఫిష్ పేరు తమన్నా. వైశ్య ఫిష్ పేరు, ఒక ఫిష్ పేరేమో రెమో, ఇంకా ఫిష్ పేరు అనుష్క. అనుష్క కాదు, రష్మిక. కార్తీక ఫుడ్ అయ్యరా ఒకసారి చూద్దాం. అలాగో వైశ్య ఫిష్ కి అయితే ఫుడ్ వేస్తున్నారు మా జస్విన్. వెరీ గుడ్ బాయ్. క్లాప్స్ కొట్టాలి. ఆక్సిజన్ కూడా ఇప్పుడే ఫిషెస్ కి అయితే ఆక్సిజన్ కూడా పెట్టేసాం కదా జస్విన్. రాత్రి దోశలు ఎక్కువ తినేసిందిరా. మా కార్తీక్ కేక్ కటింగ్ చిన్నగా స్మాల్ సెలబ్రేషన్ జరుగుతుంది, మీరు కూడా చూడండి. మామూలు వెన్నెల కేక్ తాత తెచ్చింది. ఇప్పుడైతే సింపుల్గా ఒక కేక్ అయితే తీసుకున్నాం కదా ఇందాక జ్యోతి బేకరీ నుంచి, అదైతే ఓపెన్ చేసాం అనమాట. యాక్చువల్గా కూల్ కేక్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే మా పిల్లలు ఎవరికి కూడా కూల్ ఐటమ్స్ ఏం తిన్నా కూడా కొంచెం ఒంట్లో బాగోట్లేదు అనమాట. అందుకే కూల్ కేక్ కాకుండా ఇంకా వాళ్ళ మదర్ కూడా నాన్ వెజ్ తినండి, వెజ్ కేక్ అయితే తీసుకున్నాం సింపుల్గా. ఈ లోపైతే వీడు ఆ కవర్లో కత్తి తీసేటో పాడేశాడు మా వాడు. అది మొత్తం వెతుకుతున్నాం ఏదైనా అంటే ఏం లేదు, కత్తి లేదు అని చెప్పి దమాయిస్తున్నాడు. లాస్ట్కి అయితే ఇంకా క్యాండిల్ అన్నీ పెట్టేసి రెడీ చేసాం. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా గడిచింది. సబ్స్క్రైబ్ మై ఛానల్.